సకల దేవతా స్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, నా గురువుగారు నన్ను ప్రేమతో కాపాడుతూ ఉన్నారు. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియో ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైనటువంటి తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవరి వద్ద నుండి కానీ పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థాన్ని పొందుతావు. నా పైన సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లాగే చూస్తాను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనలు కానీ 6 శాస్త్రాలలో ప్రావీణ్యము కానీ అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములు ఉంచుకొనుము. గురువే సర్వమను చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమ గొప్పతనమును గ్రహిస్తారో, ఎవరైతే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల స్వరూపమని ఎంచుతారో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించి ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసము వదులుకుంది. ఈ కథ జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యాన్ని సందర్భమును గుర్తించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడతాడు. ఈ ఆశ్చర్యకరమైనటువంటి బాబాలీలు చూసి అతని ఆపాద మస్తకము పులకిస్తుంది, సంతోషంగా ఉప్పొంగుతుంది, గొంతుక ఆరిపోతుంది. ఒక్క మాటైనా మాట్లాడటకు చేతగాకుండెను. శ్యామ అతన్ని పరిస్థితిలో చూసి, ఏమి జరిగింది, ఎలా ఊరకున్నావు అని బాబాలీలు నీకెన్ని వర్ణించగలనని చెప్పి చెప్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ